అలాగే బాబు జగజీవన్ రామ్ గారి తాలూకా జయంతి శుభాకాంక్షలు కూడా ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే గతంలో ఎన్నో సంవత్సరాలు నేను కూడా రాజకీయాల్లో అడుగుపెట్టి సుమారు 12 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడే బాబు జగజీవన్ రామ్ గారి తాలూకా జంక్షన్ లో ఒక విగ్రహం ఉంటే ఎన్నో సంవత్సరాలు మనం కార్యక్రమం చేసుకున్నాం. కానీ ఎంత వైభవంగా ఎంతమంది జనాల సమక్షంలో మొట్టమొదటిసారిగా చేసుకుంటున్నామనేది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఆ ఆలోచన కూడా ఎక్కడి నుంచి పుట్టిందనంటే 24లో ఎన్నికలు జరిగిన తర్వాత ఒక ప్రజా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని యొక్క ప్రజలందరూ కూడా ఏర్పాటు చేస్తే బాధ్యతగా తీసుకొని ఈ శ్రీకాకుళం పట్టణం తాలూకా రూపురేఖలు మార్చాలని ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా మేమందరం కూడా పట్టుబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఏ జిల్లాకి తీసుకోలేని విధంగా, ఏ పట్టణానికి తీసుకోలేని విధంగా మన శ్రీకాకుళంలో కూడా అభివృద్ధి జరగాలి. అది ఎక్కడి నుంచి జరగాలని ఆలోచించినప్పుడు బాబు జగజీవన్ రామ్ గారి జంక్షన్ నుంచే అది మొదలు కావాలని చెప్పి ఆ రోజు ఒక ఆలోచనతో ముందుకు నడిచారు. జగజీవన్ రామ్ గారి తాలూకా కార్యక్రమాలు మీరు ఆ రోజుల్లో ఒక్కసారి, ఇప్పుడు పెద్దలు కూడా చాలా మంది మాట్లాడారు, చాలా మానవత్వం కలిగినటువంటి వ్యక్తి, తెలివితేటలతో పనిచేసి ఏ కార్యక్రమం చేసినా ఎవరో ఏదో అన్నారని చెప్పి రియాక్ట్ అయ్యి కార్యక్రమాలు చేయడం కాదు, 10 సార్లు ఆలోచించి ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసేవారు. ఒక సాధారణమైనటువంటి అట్టడుగున ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి దేశానికి ఉప ప్రధానిగా ఎదిగారనంటే అది మామూలు విషయం కాదనేది మనం అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజైతే మనందరికీ కూడా ఒక బీసీ గున్నా, ఎస్సీ గున్నా, ఎస్టీ గున్నా మన తాలూకా హక్కులు పరిరక్షించడానికి ఎన్నో చట్టాలు ఈ రోజు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో స్వతంత్రం కూడా ఎవరికీ కూడా లేదు. అటువంటి సమయంలో అంటరానితనం కూడా మన దేశంలో ఉన్నప్పుడు అలాంటి కుటుంబం నుంచి ముందుకు వచ్చి ఎంత వివక్షత సమాజంలో చూపించిన కక్ష అనే మాట ఎక్కడా కూడా లేకుండా వివక్షతని సమాజం ఏర్పాటు చేసే మనం తీసి పారేయాలని చెప్పి ఒక మంచి పాజిటివ్ ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి వ్యక్తి జగజీవన్ రామ్ గారని తెలియజేసుకుంటున్నాను. 46లో నెహ్రూ గారి తాలూకా ఒక ఇంటరిమ్ క్యాబినెట్ ఆ రోజు ఏర్పాటు చేస్తే ఈ రోజు చిన్న వయసులో క్యాబినెట్ మినిస్టర్ గా చూస్తే మీరు ఎంత ఉత్సాహపడుతున్నారో, ఆ రోజు మొట్టమొదటిగా చిన్న వయసులో క్యాబినెట్ మినిస్టర్ గా చేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారని తెలియజేసుకుంటున్నాను. పెద్ద పెద్ద శాఖలకి మంత్రిగా చేశారు, రక్షణ శాఖకు మంత్రిగా చేశారు. ఆయన రక్షణ శాఖకు మంత్రిగా చేస్తున్నప్పుడు ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరిగితే అక్కడ నుంచి, ఆ యుద్ధం నుంచి 71లో బంగ్లాదేశ్ కూడా వచ్చింది. అటువంటి యుద్ధంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఘనత మన జగజీవన్ రామ్ గారికి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. అలాగే వ్యవసాయ శాఖగా చేసినప్పుడు హరిత విప్లవాన్ని కూడా సృష్టించి దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళకి వ్యవసాయం వదిలి వెళ్ళొద్దు, నిరంతరం వ్యవసాయం ఆదాయపరంగా చేస్తామన్న ఆలోచనతో ఒక హరిత విప్లవాన్ని కూడా సృష్టించారు. ఎంతో చక్కగా చదువుకొని ఈ రోజు కూడా చూస్తున్నాం, కుటుంబంలో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే, ఎక్కడైనా మనకి చదువుకునే సమయంలో ఇబ్బందులు వస్తే, ఎలాంటి ఇబ్బందులు వస్తే వెంటనే చదువు మానేసే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా వెనుకబడినటువంటి కుటుంబాల్లో వస్తుంది. కానీ ఆ రోజుల్లో కూడా అలాంటి కష్టాలే ఉంటే జగజీవన్ రామ్ గారు ఆలోచించారు, నేను ఎన్నో గొప్ప కార్యక్రమాలు దేశం కోసం, సమాజం కోసం చేయాలనుకుంటున్నాను. అది జరగాలనంటే నా దగ్గర ఒక ఆయుధం ఉండాలి. ఆ ఆయుధం ఏంటంటే విద్య. అందుకని ఆయనకి జీవితంలో చిన్నప్పటి నుంచి ఆయన ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే చదువు మాత్రం ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఇన్ని రకాలుగా మనం జగజీవన్ రామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఆయనకి ఆ శక్తి ఎలా లభించింది? చక్కగా చదువుకున్నారు కాబట్టి ఆయన మనసులో ఏదున్నా, ఆయన ఏది ఆలోచించుకున్నా ఆయనకి వచ్చినటువంటి ఆ విద్య ద్వారా అన్ని కూడా ఆయన సాకారం చేసుకోగలిగారు. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు నాకు కనిపిస్తున్నారు, వెనుకబడినటువంటి వర్గాల నుంచి ఉన్నారు. మీ